బుక్ రీడ్ చేయడమే, స్పీచ్ కాదు, బుక్ రీడ్ చేయడమే. ఏమైనా జై బాబా. ఆ, జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. అమయ్ కుమార్ స్వానుభవాలను వర్ణించిన ద మెమరీస్ ఆఫ్ ఏ జెటటిక్ మై లైఫ్ విత్ మెహర్ బాబా అనే అద్భుతమైన ఆ గ్రంథం నుండి ముఖ్యమైన విషయాలను తీసుకొని చిన్న పుస్తకంగా రూపుదిద్దారు శ్రీమతి చాగంటి లక్ష్మి గారు. ఈ చిన్న పుస్తకానికి అమేయని అమేయ కుమార్ అని నామకరణం చేశారు. ఈ పుస్తకంలో వివరించిన అమేయ కుమార్కు బాబాతో కలిగి ఉన్న అనుభవాలను మనం ఇప్పుడు తెలుసుకుందామండి. జై బాబా. అమేయుడు, అద్వితీయుడు, అనంతుడు, అపరిమితుడు, ఉన్నతోన్నతుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడైన ఈ యుగ అవతార పురుషుని అనుంగపుత్రుడు అమయ్ కుమార్. సత్సంప్రదాయ బెంగాలీ కుటుంబంలో 1931 అక్టోబర్ 18వ తేదీన అమయ్ కుమార్ జన్మించారు. చిన్నతనం నుండి పుస్తకాలు చదవడం పట్ల ఆసక్తితో అనేక గ్రంథాలు చదివారు. వాటిలో మత గ్రంథాలు, సైన్సు, తత్వశాస్త్ర సంబంధమైనవి ఇలా అనేక గ్రంథాలు చదివారు. కానీ ఆ పసితనంలోనే అతని మనసులో చెలరేగిన అనేక సంశయాలకు ఆ గ్రంథాలలో సమాధానం దొరకలేదు. ఈ విశ్వానికి సంబంధించిన అనేక చిక్కు ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోలేని తన శక్తిపై నమ్మకం లేకుండా పోయింది. చివరకు మతమన్నా దేవుడన్నా ఏ మాత్రం విశ్వాసం లేని వానిగా తయారయ్యారు. అలా పెరిగి పెద్దవాడే జీవన భృతి కొరకు ఇంగ్లీషు భాషలో MA పట్టా పొందారు. అటువంటి మానసిక స్థితిలో అతనికి అవతార్ మెహర్ బాబా గురించిన పుస్తకాలతో పరిచయం ఏర్పడింది. చార్లెస్ పర్దం మొదలగు పాశ్చాత్య బాబా ప్రేమికుల పుస్తకాలను చదివి చాలా అబ్బురపడ్డారు. కానీ బాబాని సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి అని వర్ణించడం వింతగా, క్రొత్తగా తోచింది. తనకు నమ్మకం కలగడానికై బాబా దివ్యత్వానికి పరీక్షలు పెట్టసాగారు. మెహర్ బాబా గురించి, ఆయన ప్రేమికుల అనుభవాల గురించి వ్రాయబడిన పుస్తకాలు అమయ్ కుమార్పై చక్కని ప్రభావం కలిగించాయి. తీవ్రమైన ఆసక్తిని, ఉత్సాహాన్ని కూడా రేకెత్తించాయి. మెహర్ బాబాలోని సుగుణాలు అతనిని అమితంగా ఆకర్షించాయి. ప్రతి ఒక్కరి పట్ల బాబా కురిపించిన అవధులు లేని ప్రేమకు అతడు లొంగిపోయాడు. ప్రపంచంలో అద్భుతమైన శక్తి ప్రేమకుందనే విశ్వాసం కూడా కలిగింది. మెహర్ బాబా ప్రేమస్పదుడు, ప్రేమసాగరుడు, ప్రేమించ తగినవాడు అనే భావన కలిగింది. అమయ్ కుమార్ హృదయం నిజాయితీగా బాబాని ప్రేమించసాగింది. ఆ ప్రేమ రోజు రోజుకు అధికం కూడా కాసాగింది. మేల్కొల్పుటకే కానీ బోధించటకు రాలేదు. ప్రేమ ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది. ఆ ప్రేమ వివిధ స్థాయిలలో ప్రయాణించి చివరకు భగవదైక్యం ప్రసాదిస్తుంది. ప్రీతమునకు తనను తాను సంపూర్ణంగా సమర్పణ కావడమే నిజమైన ప్రేమ. ప్రియతమును నుండి ఏమీ ఆశించకుండా ప్రియతముని సంతోషపరిచేదే ప్రేమ. ఇలా మొదలైన బాబా శక్తులు అమయ్ కుమార్ని అమితంగా ఆకట్టుకున్నాయి. జీసస్ మాటలు కూడా ఆయనకి గుర్తు వచ్చి, అన్వేషించు, కనిపిస్తాడు, తలుపులు తట్టు, అవి నీ కొరకు తెరవబడతాయి. అమయ్ కుమారు హృదయం బాబాని ప్రేమించసాగింది. కానీ మనసు అనుభవాలను కోరుకుంటుంది. మెహర్ బాబా ద్వారా అతనికి ఎలాంటి అనుభవాలు కలగలేదు. ఎట్టి జ్ఞానం లేక ఎరుక లేకుండా మెహర్ బాబా దైవీ మానవుడిని ఎలా చెప్పగలను అని అమయ్ కుమార్ మనసు ప్రశ్నించింది. చదివిన పుస్తకాలు అనుభూతులను కలిగించవు కనుక బాబాయే తనకు విశ్వాసాన్ని కలిగించాలి. ఏ విధంగానైనా బాబా సర్వజ్ఞత, సర్వశక్తి, సర్వవ్యాప్తి అనే విషయాలు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని తలిచాడు. మెహర్ బాబా సర్వజ్ఞుడైతే తన మనసులోని ఆలోచనలు, భావనలు అన్నీ ఆయనకు తెలియాలి. సర్వవ్యాపి అయితే
తనతో పాటు ఉండాలి. అయితే నమ్మకం లేని వాడికి ఆ ప్రభువే నమ్మకం కలిగేలా చెయ్యాలి అనుకున్నాడు. దట్టంగా వ్యాపించిన పొగమంచులోనికి అతని తెలివితేటలు, ప్రజ్ఞాపాటవాలు జొరబడలేకపోతున్నాయి. మానసికంగా నలిగిపోతూ ఉన్నాడు. అలా ప్రేమసాగరుడైన మెహర్ బాబాని ప్రార్థించసాగాడు. నేను చదివింది విన్నది నిజమైతే నా సంశయాలన్నీ తొలగిస్తూ కనువిప్పు కలిగించు. అనుభూతులనిచ్చి నీ దివ్యత్వాన్ని రుజువు చేసుకో. ఎటువంటి అనుభవం లేకుండా నమ్మకం కుదరడం లేదు. నన్ను అర్థం చేసుకుని నేరుగా నాకు అనుభూతిని కలిగించు అంటూ అమయ్య కుమారు హృదయం లోతుల నుండి బాబాని ప్రార్థించారు. ఆనాటి నుండి అమయ్య కుమార్ జీవితంలోకి మెహర్ బాబా ప్రవేశించారని చెప్పవచ్చు. అతని మనస్సులతో బాబా దోబూచులాడసాగారు. ఒకనాడు వ్యాయామం చేసి వస్తుండగా అమయ్య కుమార్ అనమాట. అమయ్య కుమారు ఒకనాడు వ్యాయామం చేసి వస్తుండగా నోరు ఎండిపోసాగింది. ఆ సమయంలో ఒక్క పిప్పర్మెంట్ కేండి ఉంటే బాగుంటుంది అనిపించింది. ఇల్లు చేరడానికి ఇంకా సమయం పడుతుంది. ఒక కేండి ఉంటే దాహం తగ్గుతుంది అనిపించింది. అప్పుడు అమయ్య కుమారు మెహర్ బాబా గుర్తు వచ్చారు. అమయ్య కుమార్కి మెహర్ బాబా గారు గుర్తొచ్చారు. ఎవరైనా ఈ సమయంలో నాకు ఒక పిప్పర్మెంట్ ఇస్తే నువ్వే సహాయం చేశావని నమ్ముతాను అనుకున్నారు. ఇల్లు ఇంకా కొంత దూరం ఉందనగా ఒక తెలిసిన వ్యక్తి ఎదురై పలకరించాడు. ఆగకపోతే బాగుండదని తలచి ఆయనతో మాట్లాడాడు. ఆ వ్యక్తి తన చేతుల్లోని చాక్లెట్ తినమని ఆ అమయ్య కుమార్కి ఇచ్చాడు. ఇస్తే ఆశ్చర్యంగా ఆ వ్యక్తిని పరీక్షగా చూస్తూ, ఎప్పుడు క్యాండిల్ని మీ దగ్గరుంటాయా అని ఎదురు ప్రశ్నించాడు. ఆ వ్యక్తి ఏమన్నంటే, సిగరెట్ మానే ప్రయత్నంలో ఎవరో ఇచ్చిన సలహా ప్రకారం నా దగ్గరున్నాయని బదిలిచ్చాడు. తర్వాత అమయ్య కుమార్ మనసులో మరిన్ని సందేహాలు తలెత్తాయి. ఒక కోరిక తీరింది, అయినా మళ్ళా సందేహాలు అన్నమాట. తన కోరికను అనుసరించి తన చేతిలోని పిప్పర్మెంట్ రావడం యాదృచ్ఛికమా లేక మెహర్ బాబా కృప కారణమా అర్థం కాలేదు ఆయనకి. మరొకసారి అమయ్య కుమార్ తల్లి చాలా అవసరమని చెప్పి బజార్ నుండి నిమ్మకాయలు తెమ్మంది. అప్పుడు కూడా అతడు మెహర్ బాబాని నిమ్మకాయలు ఏర్పాటు చేయమని కోరారు. అనుకోకుండా ప్రక్కంటి వారు వారి ఇంట్లో పండిన నిమ్మకాయలు పంపడం, వాటిని అమయ్య కుమార్ తల్లికి ఇవ్వడం జరిగింది. ఈ సంఘటన కూడా అమయ్య కుమారు బాబా కృపగా పూర్తిగా నమ్మలేకపోయాడు. ఆయన ఒకనాడు అవసరంగా ప్రయాణం చేయవలసి వచ్చింది. చేతిలో డబ్బు లేదు. రావలసిన డబ్బు చేతికి అందలేదు. బాబాయే డబ్బు ఏర్పాటు చేయాలని కోరుకున్నాడు. సరిగ్గా సమయానికి రావాల్సిన డబ్బు చేతికి అందింది. ఇలా మరికొన్ని సంఘటనలు జరిగాయి. అమయ్య కుమార్ మనసులో యాదృచ్ఛికంగా జరుగుతున్నాయనే భావన ఒక ప్రక్క, మెహర్ బాబా సర్వజ్ఞుడు సంశయించకు అని మరొక ప్రక్క, ఎవరి మాట వినాలో అర్థం కాదు. ఈ మనసు చాలా ఏదో అంటారు చూడండి, మనసు కోతిలాంటిదని దేన్ని నిర్ణయించుకోలేదన్నమాట. ఈయన కూడా ఇలా అదా ఇదా అని అనుకున్నారనమాట. అలా క్రమంగా గడిచిన సన్నివేశాలన్నింటికి మెహర్ బాబాయే మూల కారణం అనే భావన బలపడసాగింది. ఈ భావన అమయ్య కుమార్ జీవితంలోనూ అతని దృక్పథంలోనూ విప్లవాత్మకమైన మార్పుని తీసుకొచ్చింది. ఇలాగా జరుగుతూ ఉండగా ఇంకా అప్పటి నుండి కూడా అమయ్య కుమార్లో భగవత్ ప్రేమికుడు బయటపడ్డాడు. మెహర్ బాబాను ప్రేమించడంలో ఆనందం, విషాదం, అనుభూతి పొందసాగాడు. ఆయనకి చేరువలో ఉండాలనే కాంక్ష ప్రారంభమైంది. వేలాది సంవత్సరాలు దూరంగా ఉన్న అతని తండ్రి తన బిడ్డ తిరిగి వస్తాడని ఓపికతో ఎదురు చూస్తున్న భావన అతనిలో కలిగింది. మనస్సు అస్థిమితంగా ఉంటుంది. ఆ ప్రేమ యొక్క అనుభవం అతనికి క్రొత్తగా కూడా ఉంది, అద్భుతంగా కూడా గోచరించింది. అలా అవతార పురుషుని పట్ల అతని ప్రేమ రోజు రోజుకి దానికదే పెరగసాగింది. 1957 సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన బాబా ఏరిచ్ ద్వారా హజ్రాకి, అంటే అమయ్య కుమార్ హజ్రా అన్నమాట ఆయన పేరు, హజ్రాకి ఉత్తరం రాయించారు. నీ ఉత్తరం ద్వారా నీ హృదయం మాట్లాడిన మాటలు ఆనందాన్ని కలిగించాయి. ప్రియతమ బాబా నీ హృదయ భాషను విన్నారు. బాబా ప్రభు సన్నిధిలో నేను
లేననే భావన, నేను ఆయనకు దూరమైపోయాననే భావనని నీకు కలిగిస్తుంది. ఊహించలేనంతగా దగ్గరగా బాబా నీ అంటే ఆత్మతో ఉన్నారు, నీ ఆత్మతో ఉన్నారు. నీ ఊహయే నీ అన్వేషణలను విఫలం చేస్తోంది. ఊహించడం నిలుపు చెయ్యి, వెతకడం కూడా ఆపేయి. నీ నిజమైన ఆత్మస్వరూపంగా ఆయనను తెలుసుకో అని ఆ ఉత్తరంలో సారాంశం అన్నమాట. ఇది క్రొత్త విషయం కాదు. ప్రతి యుగంలోనూ బాబా ఈ సత్యాన్ని వెల్లడిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ అతి కొద్ది మంది మాత్రమే ఎరుకతో అనుభూతిని పొందుతున్నారు. జన్మ తర్వాత మరో జన్మ తీసుకుంటూ నీ మనసే దాగుడు మూతలు ఆడుతూ ఉంటుంది. భగవంతుడు సత్య పదార్థం, ఊహ కాదు. అందువలన భగవద్ అనుభవం ఊహకు ఆవల ఉంటుంది. కాలములో, ప్రదేశంలో ఊహ నిలిచిపోయినప్పుడు భగవంతుడు తెలియబడతాడు, సత్యానుభవం కలుగుతుంది. ఊహ నిలిచిపోవాలంటే మనసు దగ్ధం అవ్వాలి. ప్రేమ మాత్రమే మనసుని అధిగమించగలదు. ఆ ప్రేమ స్వచ్ఛమై నిష్కల్మషమైనప్పుడు భగవంతుని సత్య పరమాత్మగా తెలుసుకుంటుంది. బాబా నీ ప్రేమను కోరుతున్నారు. ఆయన నీ ప్రేమను, తన ప్రేమను నీకు అందిస్తున్నారు. ప్రేమతో ఏరిచి. ఈ ఉత్తర సారాంశం అనమాట. బాబా దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం అనమాట. అది 1957 ఏప్రిల్ 14 బాబా ఏరిచి ద్వారా హజరాకు ఉత్తరం రాయించారు. ఆ ఉత్తరం యొక్క సారాంశం ఇదంతా అనమాట. అని బాబా నీ ప్రేమను కోరుతున్నారు, ఆయన తన ప్రేమను నీకు అందిస్తున్నారు. ప్రేమతో ఏరిచ్ అని ఉత్తరం వచ్చిందనమాట ఈయనకి, అమీయ కుమార్కి. ఉత్తరాన్ని అమీయ కుమారు అనేక సార్లు చదువుకున్నారట. బాబా ఊహించడం నిలిపివేయమన్నారు. దానికి మార్గం ఉండాలి కదా. సంకల్పం వలన చేయగలమా? మనసుని ఖాళీ చేయమన్నారు బాబా. ఒక నిమిషం సమయం మనసు ఖాళీగా ఉండేందుకు ప్రయత్నించాడు. ఆలోచన లేకుండా ఉండాలని ప్రయత్నిస్తే ఒక్కసారిగా ఆలోచనలు తుఫాన్లా వస్తున్నాయి. అది బాబా ఖాళీగా ఉండమన్నారుగా, మనసుతో ఆలోచించొద్దన్నారు. అందుకని ఈయన ఆలోచించకుండా ఉండడానికి ప్రయత్నించారట. కానీ ప్రయత్నిస్తే ఒక్కసారిగా అన్ని ఆలోచనలు తుఫాన్లా వస్తున్నాయి. మనకైనా అందరికీ అంతే కదండి. ఆలోచనలు ఆపేయాలి అని అనుకుంటాం. ఆపేయాలి అనుకున్నప్పుడు ఇంకా ఆలోచనలు ఎక్కువైపోతాయి. ఇంతకీ బాబా ఏం చేయాలని చెప్తున్నారో అతనికి అర్థం కాలేదు. ఊహించడం, ఆలోచించడం సాధారణం. ఊహించడం, ఆలోచించడం రెండూ సాధారణమే. వాటిని నిలుపు చేయడం అసాధ్యమని తేలింది. ఆ మేకుమార్ నిరాశతో బాబాకు మరో ఉత్తరం రాశాడు. రాస్తే దానికి మళ్ళా తిరిగి ఏరిచ్ గారు మళ్ళా సమాధానం రాశారట. బాబా నేను ఏం చెయ్యాలని చెప్తున్నారో దాన్ని స్పష్టంగా తెలుసుకోవాలనే నీ కోరిక బాబాని సంతోషపరిచిందట ఆయన రాసిన ఉత్తరాన్ని. బాబా ఇలా తెలియజేశారట. బాబాని ప్రేమించాలి, వీలైనంతగా ఆయన స్మరించాలి. భార్యను తప్ప మరో స్త్రీని కామవాంఛతో తాకరాదు. ఎవరైనా రెచ్చగొట్టినప్పటికీ వారిని కోపంతో కానీ ద్వేషంతో కానీ కొట్టకూడదు. కోపం వచ్చిన సమయంలో బాబాని స్మరించి ప్రతి ఒక్కరిలో బాబా ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి. నీ జీవితాన్ని అతి సహజమైన విధానంలో నిరాడంబరంగా నిజాయితీగా సాగించాలి. సహజంగా జీవించడం అనగా అందమైన జీవితం గడపాలి. బాబా గురించి ఇంగ్లీషు సాహిత్యాన్ని చదివి బాబా చెప్పిన సందేశాలతోనూ ఆయన శిష్యులు చెప్పిన విషయాలతో ఇంకా పరిచయం పెంచుకోవాలని బాబా కోరుతున్నారు. ప్రేమతో ఏరిస్ అని బాబా నుంచి అమీయ కుమార్కి ఉత్తరం వచ్చింది. అలాగా ఇలా జరుగుతూ ఉన్నాయి. బాబాతో కొంచెం కొంచెం ఆయనకి ఇంకా అనుమానం ఆయనకి అనమాట. అలా జరుగుతుండగా ఆయన జీవితంలో ఈ కుటుంబ సభ్యులు కోరిక మేరకు ఆయన ఏం చేశారు, అమీయ కుమార్ హజరా ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేయసాగారు. ఒక కాలేజీ నుండి ఇంటర్వ్యూ వచ్చిందట ఆయనకి. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది తన వల్లనే ఉద్యోగం కొరకు వచ్చిన వారిని గమనించాడు. ఒక్కొక్కరు లోపలికి వెళ్ళి ఆ కాలేజీ యాజమాన్యం వేసే తికమక ప్రశ్నలకు ఆశ్చర్యపోతూ తిరిగి వస్తున్నారట. వారి వారి చదువుకు సంబంధించిన ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారని అమీయ కుమార్ గ్రహించాడు. ఇంతలో హజ్రా పేరు పిలవగా ఇతరులకు జరిగిన అనుభవమే తనకు ఎదురవుతుందనే భావనతో బయలుదేరారు. అంతలో మెహర్ బాబా గుర్తుకు రాగా సాయం చేయమని మనసులోనే అర్థిస్తూ ధైర్యంగా కాలేజీ యాజమాన్యం ముందు అమీయ కుమార్ నిలబడ్డారు.
అలా అతని జీవితంలో మొదటి ఇంటర్వ్యూ ప్రారంభమైంది. ఇంగ్లీష్ భాషలోని నవ్య కవిత్వం గురించి చెప్పమన్నారు. ఆ ఇంటర్వ్యూ చేసేవాళ్ళు అమీర్ కుమార్ని చెప్పమంటే ఆ, ఆ, మ్, ఇంగ్లీషు భాషలోని నవ్య కవిత్వం గురించి చెప్పమన్నారు కదా. ఈయనేం చేశారు, అమెరికా ఆస్ట్రేలియా దేశాలకు సంబంధించిన నవ్య కవిత్వం వింటారా అని మళ్ళా వాళ్ళని తిరిగి ప్రశ్నించారు. వారి ఆసక్తిని గమనించి మెహర్ బాబా గురించి, ఆయా దేశాలలోని ఆయన శిష్యులు వ్రాసిన నవ్య కవిత్వం గురించి చెప్పాడు. అమేయ్ కుమార్ అంతకు ముందే ఆ సాహిత్యాన్ని చదివి ఉండడం వలన ఉత్సాహంగా, అనర్గళంగా బాబా గురించి వ్రాసిన పద్యాలను చదివి వినిపించడం మొదలుపెట్టాడు. ఫలితం గురించి ఎంత మాత్రం పట్టించుకోకుండా అతడి వాగ్ధోరణి వారిని తలలూపేలా చేసింది. మరికొన్ని ప్రశ్నలు అడిగి తృప్తి చెంది నవ్వుతూ అతన్ని ఆ యాజమాన్యం వాళ్ళు వెళ్ళమన్నారు. తాను చెప్పిన కవిత్వం ఆ కమిటీ సభ్యులను ఎంతగా ప్రభావితం చేసిందో తెలియని హజ్రా బయటకు వచ్చారు. ఇంటర్వ్యూకి వచ్చిన వారిలో ఇంగ్లీష్ భాషా బోధనలో అనుభవం గల వ్యక్తి కూడా ఇంకో ఆయన అన్నమాట. ఆ భాష ఇంగ్లీష్ భాషలో బాగా బోధనలో కూడా అనుభవం ఉంది, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఆయన, ఆ వ్యక్తి కూడా హజ్రాకు పోటీగా వచ్చారు. ఆ సహజంగా అతనికి ఆ ఉద్యోగం వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి ఆ ఇంకో వ్యక్తికి అన్నమాట. కానీ ఆశ్చర్యంగా ఏం జరిగిందట, అందరి ఫలితాలు తర్వాత వెలువడతాయని వాళ్ళందరూ యాజమాన్యం వాళ్ళు చెప్పారన్నమాట. ఏంటి, మ, ఆ, అందరి ఫలితాలు తర్వాత వెలువడతాయి, ఇంగ్లీష్ అధ్యాపకునిగా హజ్రాని ఎన్నుకోవడం జరిగిందని కాలేజీ యాజమాన్యం కబురు పంపారు. వచ్చిన వారందరూ అమీర్ కుమార్ని ప్రశంసించడంతో అతనికి ఆశ్చర్యంగాను ఆనందంగాను ఉంది. ఇదంతా ఎలా జరిగిందో కూడా ఆయనకి అర్థం కాలేదన్నమాట అమీర్ కుమార్కి. తనకు పోటీగా వచ్చిన వ్యక్తి ముఖంలో ఇంకో ఆయన ఎక్స్పీరియన్స్ ఉన్న ఆయన కూడా వచ్చారు కదా, ఆయన వ్యక్తి ముఖంలో నిరాశ చూడగానే అతనిలోని ఆనందం ఆవిరైపోయింది. అమీర్ కుమార్కి తనకు ఉద్యోగం వచ్చిందన్న ఆనందం పాపం ఆవిరైపోయింది అనమాట. అతనికి రావాల్సిన ఉద్యోగం తనకు వచ్చిందని భావించాడు. ఇంకా అతనికి ఎంత మాత్రం సంతోషంగా లేదు. ఆ వ్యక్తిని కలిసి తాను ఉద్యోగంలో చేరబోవడం లేదని చెప్పారు. నేను ఉద్యోగంలో చేరట్లేదని ఆయనకి చెప్పేశారు ఈయన. ఈ ఇంటికి వచ్చిన తర్వాత హజరా తన ప్రవర్తనకు ఆశ్చర్యపోయాడు. వచ్చి ఉద్యోగంలో చేరకుండా ఏం చేయాలి, మళ్ళీ ఉద్యోగ వేటలో పడాలి. ఏ మళ్ళా వెంటనే మెహర్ బాబా వైపుకు తిరిగారు. మళ్ళా బాబాని మళ్ళా కోరడం మొదలు పెట్టారనమాట. బాబా, నాకు ఈ ఉద్యోగం వచ్చినందుకు కృతజ్ఞతలు, కానీ ఆ ఉద్యోగంలో చేరకుండా చూడు, లేదా నా తల్లిదండ్రులను తృప్తిపరచడం కోసం మరో ఉద్యోగం చూపించు. నిన్ను మళ్ళీ మళ్ళీ వేధిస్తున్నానని కోపగించుకోకు, కానీ అలా జరిగేలా చూడు అని మళ్ళా బాబానికి ఆయన అమీర్ కుమార్ వినిపించుకున్నాడు. కుటుంబంలో అందరూ అతనికి ఉద్యోగం వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేశారు. కానీ అతడు చేరకూడదని అనుకున్నప్పుడు వారికి ఏం చెప్పగలరు? ఇంకా అలా అని నిజం చెప్పలేడు. మెహర్ బాబాయ్ ఈ సమస్యను పరిష్కరించాలని భావించాడు. అంతలో ఆయన తనకు నిజంగా సాయం చేస్తాడా అని సందేహం. సాయం చేయాలని బాబాను కోరుతున్నారు, మళ్ళా చేస్తారా అన్న మళ్ళా సందేహం ఈయనకి. బాబా చేస్తారా సాయం అని. మన్నాడు మామూలుగానే తెల్లారింది. ఉదయం అందరితో పాటు టిఫిన్ తింటుండగా అతని తండ్రి వెంటనే తన హాస్పిటల్కి రమ్మని కబురు పంపారట అమీర్ కుమార్కి. అక్కడికి వెళ్ళగా తండ్రి క్లినిక్ లో ఒక కొత్త వ్యక్తిని చూశాడు. అమీర్ కుమారు తండ్రి ఆ వ్యక్తిని పరిచయం చేశారట. అతడు ఒక క్రొత్తగా ప్రారంభించిన కాలేజీ ప్రిన్సిపాల్. ఆ కాలేజీలో ఇంగ్లీష్ అధ్యాపకుని ఉద్యోగం ఖాళీ ఉంది అనేసి ప్రొఫెసర్ అమీర్ కుమార్ గురించి చెప్పగా, అది ప్రొఫెసర్ అమీర్ కుమార్ గురించి చెప్పారట. చెప్పగా స్వయంగా ఆయనే తన కాలేజీలో చేరమని చెప్పడానికి వచ్చారు. అప్పుడు విషయం తెలిసిన అమీర్ కుమార్ ఆశ్చర్యపోయాడు. అనుకోకుండా వచ్చిన అవకాశం, హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. తండ్రి కూడా స్వయంగా ఆహ్వానించడానికి వచ్చిన ప్రిన్సిపాల్ పట్ల, ఆ ఉద్యోగం పట్ల ఆయన కూడా సముఖత చూపారు. ఆ కాలేజీ జబల్పూర్ కు దగ్గరగా 60 మైళ్ళ దూరంలో ఉన్న మాండ్లాలో ఉంది. అమీర్ కుమార్ వెంటనే అంగీకరించాడు. అలా నిమిషాల మీద బాబా అతని ప్రార్థనను అంగీకరించారు. వెంటనే స్పందించారు. అమీర్ కుమార్కి ఇదంతా వింతగా కనిపించింది. సమస్య, కంగారు, కలతపడడం అన్నీ క్షణాలలో మాయమైపోయాయి. తనలోని ఆనందాన్ని, తనలోని భావాలను వెంటనే మెహర్ బాబాకు తెలియపరచాలనుకున్నాడు. కానీ అంతలోనే మనసులో మళ్ళీ ఒక సందేహం. బాబా తనను తనవానిగా స్వీకరించి ఇదంతా చేస్తున్నారా?
లేక తానే అలా భావించుకుంటున్నాడా? ఎలా తెలుస్తుంది? ఈ విషయాన్ని బాబాకు ఉత్తరంలో వ్రాస్తే బాగుంటుందా? తన జీవితంలో జరిగే సంఘటనలన్నింటికీ ఆయనే కారణమైతే, తన జీవితాన్ని నిర్దేశించే దర్శకుడే ఆయన అయితే, ఆయనే సర్వజ్ఞుడైతే, తను చెప్పకపోయినా ఆయనే తన మనసులోని సందేహానికి సమాధానం ఇవ్వచ్చు కదా. ఇలా అతని మనసులో ఆలోచనలు ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఆలోచనలు తిరుగుతున్నాయట. చివరకు తనకు 2 ఉద్యోగాలు వచ్చినట్లు, రెండవ ఉద్యోగంలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు బాబాకు ఉత్తరం రాశాడు. అంతేకాక తనకు పోటీగా ఇంటర్వ్యూకు వచ్చిన అనుభవం ఉన్న అధ్యాపకునికి కూడా ఆశీస్సులు అందించవలసిందిగా కోరుకున్నాను. మెహర్ ఈ విధంగా ఈయన ఎన్నో బాబాని కోరికలు కోరడం, అవి తీరడం, తీరిన తర్వాత ఏమో అయ్యో బాబాయే చేశారా, లేకపోతే ఇదేమన్నా యాదృచ్ఛికంగా జరిగాయా, ఇవన్నీ ఈయనకి ఇన్ని సందేహాలు అనమాట. ఇలా ఎన్నో ఉన్నాయండి ఈ బుక్లోను. అలా ఉంది. ఆఖరికి ఏంటంటే బాబా పట్ల ఈ ఆ మెహర్ బాబా ప్రేమను, కృపను ఈయన ఈ విధంగా బాబా యొక్క ప్రేమను పొందారు, బాబా యొక్క కృపను పొందారు. ఈయన ధన్యజీవి అనమాట. బాబా పట్ల సంపూర్ణ విశ్వాసం కలిగింది ఆయనకి. అతని హృదయంలో బాబా నింపిన ప్రేమ కనుక అతనిలోని అహాన్ని కూడా పూర్తిగా నిర్మూలించింది. కఠినము జటిలము అయిన అమీయ కుమారు వ్యక్తిత్వాన్ని బాబా తన కొలిమిలో సాగదీసి అతని బలహీనతలు, అహంకారం మీద దెబ్బలు కొట్టి కొట్టి తన పనికి అనుకూలంగా మలుచుకున్నారు. బాబా శరీర త్యాగం చేశాక తన విశ్వకార్యం కొరకు ఇటువంటి వారిని అందరినో స్వయంగా నిర్ణయించుకుని వినియోగించుకున్నారు. వారు బాబా ప్రేమకు పుప్పొడిలా అనేక హృదయాలలో వెదలజల్లారు. అవతార్ మెహర్ బాబాకి జయండి. ఈ అవకాశం ఇచ్చిన బాబాకు ధన్యవాదాలు. అందరికీ జై బాబాలు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అమీర్ కుమార్ గారి సందేహాలు, బాబా ఇచ్చిన సమాధానాలు అన్ని చక్కగా చదివి వినిపించారండి. జై బాబా. ఇప్పుడు జై బాబా. ఇప్పుడు హారతి ఎం నాగమణి గారు పాడతారు. నాగమణి గారు. జై బాబా. జై బాబా అండి. ఇవ్వండి బాబాకి. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. जहाँ कल्पना शब्द न पहुँचे, ऐसे अपरंपार नीति नीति वेद पुकारे, महिमा तोरे अपार. दिव्य सनातन परम दया घन, दिव्य सनातन परम दया घन, हे जगदुद्धारो मेहर मन आरती स्वीकारो, मेहर मन आरती स्वीकारो. दिव्य सनातन परम दया घन, दिव्य सनातन परम दया घन, हे जगदुद्धारो मेहर मन आरती स्वीकारो, मेहर मन आरती स्वीकारो. धूप दीप चंदन चरचाना, भोग लगाना फूल चढ़ाना. धूप दीप चंदन चरचाना, भोग लगाना फूल चढ़ाना. तुमरा ही तुमको लौटाना, काहे बड़ाई करो मेहर मन आरती स्वीकारो, मेहर मन आरती स्वीकारो. सकल निधि के तुम कारण हो, सकल विश्व तारण हरे हो. तुम सम और नहीं तुम ही हो, हे सत अवतारो मेहर मन आरती स्वीकारो, मेहर मन आरती स्वीकारो. सकल चराचर तुम ही माया, माया में तो तुम्हारी छाया. सकल चराचर तुम्हारी माया,
माया भी तो तुम्हारी छाया, तुम्हारा अंत न कोई पाया। तुम ही अनंत करो मेहर मन, आरती स्वीकारो मेहर मन, आरती स्वीकारो। अपने को जब जो नहीं जाने, महिमा तुम्हारी क्या पहचाने, क्या पहचाने। जो कुछ भी कहते अनजाने, गुण गाते तुम्हारो मेहर मन, आरती स्वीकारो मेहर मन, आरती स्वीकारो। सीमा नहीं तुम्हारी कृपा को, क्या कोई दे सकता प्रभु तुमको। भीख तुम ही दो प्रेमी जनों को, नित्य तुम्हें सुमरो मेहर मन, आरती स्वीकारो मेहर मन, आरती स्वीकारो। दिव्य सनातन परम दयागन, दिव्य सनातन परम दयागन, हे जगदोद्धारो मेहर मन, आरती स्वीकारो मेहर मन, आरती स्वीकारो। अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। प्रेमावतार मेहर बाबा की जय, युगावतार मेहर बाबा की जय, मौनावतार मेहर बाबा की जय, परात्पर परब्रह्म అవతార్ మెహర్ బాబా की जय। జై బాబా అండి। జై బాబా అండి. నాగమణి గారు చక్కటి హారతి బాబాకి ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అంతేకాకుండా నాకు ఈ అవకాశం ఇచ్చినట్టే అవతార్ మెహర్ బాబాకి కృతజ్ఞతలు. గ్రూపులో అందరూ సహకరించినందుకు మీ అందరికీ హృదయపూర్వక జై బాబాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుసుకుందాం. జై బాబా. జై బాబా అండి అందరికీ. జై బాబా. జై బాబా. అందరికీ జై బాబా.